అంటే అధినాయకత్వంతో కొట్లాడి వస్తున్నారు. ఇక్కడికి వస్తున్న వాళ్ళు అధినాయకత్వానికి చెప్పి అధిక నాయకత్వాన్ని కన్విన్స్ చేసి ఆయుధాలు అక్కడ ఇచ్చి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది హిడ్మా దగ్గర దొరికింది ఆఫ్టర్ ఆల్ ఒక చెంచాడు కేబుల్ అంటే చండాలంగా ఉంటది. ఈ 50 మంది దగ్గర దొరికేది ఒక 5,000 మందిని చంపగలిగిన ఉంటాయి. కనీసం 2-3 డంపులు ఉంటాయి. శంకర్ దగ్గర ఉండేది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి పెద్దదైనటువంటి డంప్స్ అతనికే తెలుస్తాయి శంకర్ కి. ఎందుకంటే శంకర్ టెక్ శంకర్ అనేటటువంటి వాడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నక్సలైట్ల ఆపరేషన్స్ లో కీలక పాత్ర. అదే అట్లాగే ఇతనేమో ఆపరేషన్ డిజైన్ చేస్తాడు, ఆయుధాలు ప్లాన్ చేసేది శంకర్. హిడ్మాను వీళ్ళిద్దరు. హిడ్మా సైన్యాధిపతి, ఇతను అతనికి టెక్నికల్ అధిపతి. ఈ ఇద్దరికి తెలియకుండా ఏముండదు. నాకు తెలిసి కొన్ని రోజులు పోయాక పోలీసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట, ఈ వారం ఒక చోట, ఇంకో వారం ఇంకొక చోట అట్లా డంపులు చూపెడతారు. అంటే ఒకటిసారి కొన్ని రోజులకి ముందే ఛత్తీస్గఢ్ సీఎం తో చర్చలు జరిపారు అనేది డిప్యూటీ సీఎం తో ఆ విజువల్స్ కూడా వచ్చినాయి. తర్వాత హిడ్మా తల్లితో కూడా మాట్లాడారు. ఇవన్నీ అవడం కూడా ఒక స్కెచ్చేనా ఇంటెలిజెన్స్ చేసిన తర్వాత ఇప్పుడే ఆయన లొంగిపోవాలనుకుంటున్నాడు అనేది ఒక డౌట్. అది ఇదంతా ప్లాన్ చేసి అతన్ని ఎన్కౌంటర్ చేశారు అనుకోవాలి. బేసిక్ గా ఇప్పటికీ మల్లోజులు వేణుగోపాల్ ఎప్పుడైతే లొంగిపోయాడో ఈ గ్రూప్ అంతా అతని గ్రూపే.